ఈరోజు కార్తీక మాసము 9వ రోజు. ఈరోజు పారాయణ చేయవలసింది కార్తీక పురాణము 9వ అధ్యాయము. ఈ 9వ అధ్యాయంలో విష్ణు పార్షద యమదూతల మధ్య జరిగిన వివాదము గురించి తెలుసుకుందాము. ఓ యమదూతలారా, మేము విష్ణుదూతలము, వైకుంఠము నుండి వచ్చితిమి. మీ ప్రభువగు యమధర్మరాజు ఎటువంటి పాపాత్మలను తీసుకురమ్మని మిమ్ములను పంపెను అని ప్రశ్నించిరి. అందుకు జవాబుగా యమదూతలు, ఓ విష్ణుదూతలారా, మానవుడు చేయు పాపపుణ్యాదులను సూర్యుడు, చంద్రుడు, భూదేవి, ఆకాశము, ధనంజయాది వాయువులు రాత్రింబవళ్ళు సంధ్యాకాలం సాక్షులుగా ఉండి ప్రతిదినం మా ప్రభువు కడకు వచ్చి విన్నవించుచుందురు. మా ప్రభువుల వారి కార్యకలాపములను చిత్రగుప్తునిచే చూపించి ఆ మనుజుని అవసాన కాలమున మమ్ము పంపి వారిని రప్పించెదరు. పాపులు ఎటువంటి వారో వినుడు. వేదోక్త సదాచారములు విడిచి వేదశాస్త్రముల నిందించువారును, గోహత్య, బ్రహ్మహత్యాది మహాపాపములు చేసిన వారు, పరస్త్రీలను కామించిన వారు, పరాన్న బుక్కులు, తల్లిదండ్రులను, గురువులను, కులవృత్తిని తిట్టి హింసించువారును, జీవహింస చేయువారును, దొంగపద్దులతో వడ్డీలను పెంచి ప్రజలను పీడించువారును, జారత్వం, చోరతత్వంచే భ్రష్టులగు వారును, ఇతరుల ఆస్తిని స్వాహా చేయువారును, శిశుహత్య చేయువారును, శరణన్న వారిని కూడా వదలకుండా బాధించువారును, చేసిన మేలు మరచిన కృతజ్ఞులను, పెండిండ్లు శుభకార్యములు జరగకుండా అడ్డుపడేవారును పాపాత్ములు. వారు మరణించగానే తన కడకు తీసుకువచ్చి నరకమునందు పడద్రోసి దడ పుట్టింపుడని మా యమధర్మరాజు గారి ఆజ్ఞ. అది అట్లుండగా ఈ అజామినుడు బ్రాహ్మణుడై పుట్టి దురాచారములకు లోనై కులభ్రష్టుడై జీవహింసలు చేసి కామాంధుడై వావి వరుసలు లేక సంచరించిన పాపాత్ముడు. వీనిని విష్ణులోకమునకు ఎట్లు తీసుకుని పోవుదురు అని అడుగగా విష్ణుదూతలు, ఓ యమకింకరులారా, మీరెంత అవివేకులు, మీకు ధర్మసూక్ష్మములు తెలియవు. ధర్మసూక్ష్మములు ఎట్టివో చెప్పెదము వినుడు. సజ్జనులతో సహవాసము చేయువారును, జప దాన ధర్మములు చేయువారును, అన్నదానము, కన్యాదానము, గోదానము, సాలగ్రామ దానము చేయువారును, అనాథ ప్రేత సంస్కారములు చేయువారును, తులసి వనమును పెంచువారును, తటాకములు త్రవ్వించువారును, శివకేశవులను పూజించువారును, సదా హరినామ స్మరణ చేయువారును, మరణకాలమందు నారాయణ అని శ్రీహరిని గాని, శివ అని శివుని గాని స్మరించువారును, తెలిసి గాని తెలియక గాని మరే రూపమున గాని హరినామ స్మరణ చెవిని పడిన వారును పుణ్యాత్ములు. కాబట్టి అజామినుడు ఎంత పాపాత్ముడైనను మరణకాలమందు నారాయణ అని స్మరించుచు చనిపోయెను కాన మేము వైకుంఠమునకు తీసుకుని పోవుదుము అని పలికిరి. అజామిలుడు విష్ణుదూతలు యమదూతల సంభాషణలు ఆలకించి ఆశ్చర్యము నొంది, ఓ విష్ణుదూతలారా, పుట్టిన నాటి నుండి నేటి వరకును శ్రీమన్నారాయణుని పూజ కాని, వ్రతము కాని, ధర్మములు కాని చేసి ఎరుగను. వర్ణాశ్రమములు విడిచి కులభ్రష్టుడినై నీచకుల కాంతలతో సంసారము చేసితిని. నా కుమారుని యందున్న ప్రేమతో నారాయణ అనినంత మాత్రాన ఘోర నరక బాధల నుండి రక్షించి నన్ను వైకుంఠమునకు తీసుకొని పోవుచున్నారు. ఆహా, నేనెంత అదృష్టవంతుడను! నా పూర్వజన్మ సుకృతము, నా తల్లిదండ్రుల పుణ్యఫలమే నన్ను రక్షించినది అని పలుకుచు సంతోషముగా విమానమునెక్కి వైకుంఠమునకేగెను. కావున ఓ జనక చక్రవర్తి, తెలిసి కాని తెలియక గాని నిప్పును ముట్టిన ఎట్టులా బొబ్బలెక్కి బాధ కలుగునో అటులనే శ్రీహరిని స్మరించిన ఎడల సకల పాపములు నశించి మోక్షమును పొందుదురు. ఇది ముమ్మాటికి నిజము. 9వ అధ్యాయము 9వ రోజు పారాయణము ఇంతటితో ముగిసినది. ఓం నమో నారాయణాయ.